అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమై ఉంది. కానీ తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎలా ఉంటాయి? బీజేపీ ఏమైనా పుంజుకుంటుందా? కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిలదొక్కుకోగలుగుతుందా? అధికారం కోల్పోయి చాలా నిరుత్సాహకరంగా ఫిరాయింపులకు గురవుతున్నటువంటి బీఆర్ఎస్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిలబెట్టుకోగలుగుతారా? ఇలాంటి చాలా ప్రశ్నలు, సవాళ్ళు తెలంగాణ రాజకీయ రంగంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఒక మాట చెప్పేశాడు. ఏమని అంటే రెఫరెండం అని. ఈ లోక్సభ ఎన్నికల్లో మాకు స్థానాలు రావటం, నా పాలన నచ్చితే ఇక్కడ మేము ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటాము అని ఆయన చెప్పేశారు. రెఫరెండం అన్నాడు. అది సెమీఫైనల్ అసెంబ్లీ ఎన్నికలు, ఇదేమో ఫైనల్ అన్నాడు. ఇవన్నీ కూడా రాజకీయంగా కానీ రాజ్యాంగ రీత్యా కానీ అనవసరమైన వ్యాఖ్యలే చేశాడు ఆయన, నమ్మకం పెంచడానికి, కాన్ఫిడెన్స్ పెంచడానికి. బీజేపీ కూడా అదే స్థాయిలో చాలా పోరాటం చేస్తుంది. ఎందుకంటే దక్షిణాదిన వాళ్ళకు ఉన్న స్థానాలు 28, 29 అయితే అందులో 25 కర్ణాటక. అవన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సగమన్నా తగ్గిపోతాయి. జాతీయంగా వాళ్ళకి కావాలి కదా స్థానాలు. కాబట్టి తెలంగాణలో కొంచెమన్నా పెంచుకుందామని వాళ్ళ తాపత్రయం. సో ఈ క్రమంలో బీజేపీ ఎత్తులు, వ్యూహాలకు తెలంగాణ రాజకీయ రంగం ఎన్నికల సమయంలో ఇది కుదేలు చేస్తున్న ఒక పరిస్థితి. కేసీఆర్కు 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయన మీద ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇప్పటివరకు మందలించిన వాళ్ళు కొంతమందికి నోటీసులు ఇచ్చారు, హెచ్చరించారు, ఇట్లాంటివి చేశారు. కానీ 2 రోజుల పాటు, అంటే ఉన్నదే 10 రోజులు అయితే ఇంకా అందులో 2 రోజులు పోతే స్టార్ క్యాంపెయినర్ కాదు, సింగిల్ క్యాంపెయినర్ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ అంతకుముందు సిరిసిల్లలో మాట్లాడినప్పుడు తప్పుగా మాట్లాడాడు. కాబట్టి 2 రోజులు మీరు మాట్లాడకండి, సభల్లోనే కాదండి మీడియాతో కూడా మాట్లాడకూడదు అని ఆంక్షలు పెట్టారు. ఇది ఎవరు ఊహించలేదు. అంటే తెలంగాణలో కేసీఆర్ను మాట్లాడకుండా చేసే పరిస్థితి, అంటే రాజయ్య కింకరుండే రాజగని ఏదో చెప్పినట్టుగా పరిస్థితులు మారితే ఎలా ఉంటుందంటానికి ఇది ఒక ఉదాహరణ. సరే, అక్కడ కేసీఆర్ సిరిసిల్ల చేనేత కార్మికుల దురవస్థ గురించి చెబుతూ కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆయన మీద వచ్చిన అభియోగం. ఆ సమయంలోనే కొంతమంది బాధ్యత లేకుండా కండోమ్లు, పాపడ్లు అమ్ముకోమంటున్నారు, అది ఇదని ఆయన అన్నారు అని. సో దాంతో ఆయనకు నోటీసు ఇచ్చారు. నోటీస్ కాదు, ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఆయన మౌనం 2 రోజుల పాటు. దీని మీద ఆయన కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నేనే కనిపిస్తున్నానా, మా పేగులు మెడలో వేసుకొని తిరుగుతానన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అది మీకేం కనపడదా? చాలా తిట్లు తిట్టాడు. ఆ జాబితా అంతా నేను ఇప్పుడు మీకు చెప్పడం అనవసరం. కానీ ఆయన వదిలేసి నాకే ఎందుకు ఇస్తారు అని కేటీఆర్, హరీష్ రావు అందరూ చెప్పేశారు. వాళ్ళ పత్రికలో మొదటి పేజీ అంతా బొమ్మేసి తెలంగాణ గొంతు నొక్కుతున్నారని పెట్టారు. అంటే కేసీఆర్కు వ్యక్తిగతంగా పార్టీ అధినేతగా ఇచ్చారు, తెలంగాణకు మిగతా నాయకులకు ఏం సంబంధం లేదు కదా, ఏదో వాళ్ళ దాన్ని ఆయనే తెలంగాణ అని. కాబట్టి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అయిపోతాయి అనుకోండి, ఒకరోజు అటు ఇటుగా మిగతా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ తప్పకుండా గుర్తించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా కేంద్రం నోటీస్ ఇచ్చింది. కేసీఆర్కి ఏమో ఎన్నికల సంఘంతో ఇచ్చారు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఢిల్లీ పోలీసులు తెచ్చి నోటీస్ ఏమని, అమిత్ షా వీడియో ఫేక్ చేశారు, దాన్ని మార్ఫింగ్ చేశారు, కాబట్టి ఫేక్ వీడియో కోసం రేవంత్ రెడ్డి దీనికి కారణమని నోటీస్. ముఖ్యమంత్రికి ఎంత సులభంగా నోటీస్ ఇస్తారండి? ఒకవేళ అది ఫేకా కాదా అయితే కూడా రేవంత్ రెడ్డి చేయించాడని ఏమి సాక్ష్యాలు తేలాయి? అంటే అంత తేలికైపోయింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక విధాలు ఆక్షేపించాయి. పినరాయి విజయన్ మీద కూడా ఏదో కేసు పెట్టారు, హేమంత్ సోరెన్ లోపల పెట్టారు. అసలు ముఖ్యమంత్రులు అంటే కూడా లెక్క లేకుండా పోయింది మోదీ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి తన లాయర్ల సహాయంతో ఏదో ఆయన సమాధానం పంపించినట్టున్నారు. రెండవది వాళ్ళే రంగంలోకి దిగి ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక తప్పును ఇది పెట్టాడు ఫేక్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కృషాంక్ను అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను కూడా అరెస్ట్ చేశారు. అంటే తెలంగాణలో వాతావరణం ఎలా ఉందనేది తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్, నిన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ అధినేతలు ఇద్దరూ కూడా
ఏదో ఒక రూపంలో నోటీసులు అందుకున్నటువంటి ఒక పరిస్థితి. కానీ దురదృష్టం ఏమంటే వాళ్ళకు వచ్చినందుకు వీళ్ళు సంతోషం, వీళ్ళకు వచ్చినందుకు వాళ్ళు సంతోషం తప్ప ఇద్దరి మీద మోదీ ఏ విధమైనటువంటి నిర్బంధమో లేకపోతే ఇదో చేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు అనేది వాళ్ళు గుర్తించట్లేదు. దీన్నే చొమ్ము చేసుకోవాలని బీజేపీ చూస్తుంది. సో రాబోయే కొద్ది రోజులు అమిత్ షా కూడా వచ్చారు. నిన్న ఆయన హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మోదీ కూడా వస్తారు అంటున్నారు. ఏదో ఒక విధంగా తన స్థానాలు పెంచుకోవాలనేది బీజేపీకి ఇక్కడ వ్యూహం. సో సర్వేలు వీటన్నిటిలో సమానంగా 8 వస్తాయని కొంతమంది చెప్తుంటే కాదు, 9 బీజేపీకి, 5 ఎన్నో కాంగ్రెస్కు, 1 ఓవైసీకి, 1 బీఆర్ఎస్కి ఒకటైనా వస్తుందో లేదో, 2 రావచ్చు అని కొంతమంది, 1 వస్తుందని కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణలో కేంద్రం యొక్క బీజేపీ యొక్క జోక్యం అనండి వివిధ పద్ధతుల్లో ఇక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలను దెబ్బతీసి తను నిలదొక్కుని తను పెరగాలనే ప్రయత్నం. మూడవది, నిన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా వాళ్ళు పాత బస్తీలో పెట్టారు ఆ మాధవీలత కొంపెల్ల వాళ్ళ హైదరాబాద్ సీట్లో అభ్యర్థిని. ఆమె చాలా ఉద్వేగాలు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా కూడా ఆయన సమక్షంలో కూడా చివరికి అమిత్ షా మైక్ తీసుకొని తనే మాట్లాడాల్సినంత పరిస్థితి. కాబట్టి పారాహుషారని తెలంగాణలో రాజకీయాన్ని పోటీని బీజేపీ బాగా వేడెక్కిస్తుంది. రేవంత్ రెడ్డిని జైల్లో వేస్తామని బీజేపీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాడు. మరి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది, ఏమవుతుంది, ఎవరికి ఒక సీట్ ఎక్కువ వస్తుంది తక్కువ అనేది వేరు. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అది అర్థమవుతుంది. కానీ లోపల ఎన్ని ఆంక్షలు, ఎన్ని అరెస్టులు, ఎన్ని నిర్బంధాలు కేంద్రం ప్రయోగిస్తుంది అనేది అయితే మనం చూడాలి. ఇప్పటికే కవిత లోపలే ఉన్నారు కదా. సో ఇంకా చాలా జరగవచ్చు. ఇదో ఆందోళన కలిగిస్తుంది.